ఆ ప్రాంతం పచ్చని చెట్లతో ఆహ్లాదం పంచుతుంది. కాలనీ వాసులంతా కూరగాయలు, పూలు, పండ్ల తోటలు సాగు చేస్తూ వ్యవసాయ కుటుంబాలుగా పేరు సంపాదించారు. ఇంటి పేరునే కాలనీ పేరుగా మార్చుకుని అన్ని రకాల పంటలు పండిస్తున్న సిరిసిల్లలోని బాల్యాల నగర్ పై స్పెషల్ స్టోరీ. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలోని బల్యాల నగర్ కాలనీ. ఇక్కడ దాదాపు 40 కుటుంబాలుంటున్నాయి. 200 మంది వరకు జనాభా ఉన్న కాలనీలో అందరి ఇంటి పేరు కూడా బల్యాలే. అందుకే కాలనీకి బల్యాల నగర్ అనే పేరొచ్చింది. అంతేకాదు ప్రస్తుతం ఇక్కడ అంతా వేరువేరుగా ఉంటున్న వీరి పూర్వీకులు అంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం మరో విశేషం. సిరిసిల్ల అంటేనే మగ్గాల చెప్పుళ్లు, ఎప్పుడు గజిబిజి వాతావరణం కనిపిస్తుంది. కానీ బల్యాల నగర్ కాలనీలో కనిపించే వాతావరణం వేరు. కాలనీ వాసులు మాత్రం అన్ని రకాల కూరగాయలు, పూలు, పండ్ల తోటలు సాగు చేస్తూ మంచి వ్యవసాయదారులుగా పేరు సంపాదించారు. తాతల కాలం నుండి 100 ఎకరాలకు పైగా సాగు చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నారు. కాలనీ వాసులంతా ప్రతిరోజు ఉదయం పండించిన కూరగాయలు, పూలు, పాలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటారు. ఇక్కడ మాకు వాటర్ సరిగ్గా ఉండడం లేదు, అందులో కరెంటు కూడా సరిగ్గా ఉండడం లేదు. మాకు మేము ఇక్కడ ఈ ప్రభుత్వం మాకు ఇట్లాంటి సీడ్స్ ఇవ్వడం, ఈ పూల సీడ్స్ ఇవ్వడం లేదు. మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదే ప్రభుత్వం మాకు సబ్సిడీ ఇస్తే మేము మరిన్ని పెంచేలా చేస్తాము. చిక్కుడుకాయ, సోరకాయలు, వంకాయలు, పూల తోటలు, జర్మన్, చామంతి, కనకాంబరాలు, మల్లె పువ్వులు, అన్ని కూరగాయలు పండిస్తాం. నిమ్మ చెట్లు, మామిడి చెట్లు, ఇవన్నీ ప్రతి ఒక్క రకం ఉన్నాయి. మాకు వాటర్ ప్రాబ్లం ఉంది, రోడ్లు చక్కగా లేవు, ట్యూబ్ లైట్లు లేవు. మాకు గవర్నమెంట్ ద్వారా మాకు రోడ్లు వేయించాలి, ట్యూబ్ లైట్లు, కరెంటు చక్కగా రావాలి. మాకు దూరం 2 కిలోమీటర్ల దూరం ఉంది పోవడానికి. మాకు ఏవి చక్కగా లేవు. మాకు సబ్సిడీ ద్వారా విత్తనాలు కానీ ఎరువులు కానీ ఇప్పించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాల్లోనూ ఈ కాలనీ ఆదర్శంగా నిలిచింది. స్వచ్ఛ తెలంగాణలో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్లను 100% నిర్మించుకున్నారు కాలనీ వాసులు. మాకు ఎలాంటి గుర్తింపు కానీ సిరిసిల్ల నుంచి కానీ ఏదీ లేదు. సగానికి మంది కూడా ఇస్తారు. బల్యాల నగర్ అని ఒక ఊరు ఉంటుందని కానీ ఎవరికీ తెలియదు, ఒక ప్రాంతం ఉంటుందని. వాటర్ ప్రాబ్లం ఉంది, కరెంట్ ప్రాబ్లం ఉంది, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. మేము వ్యవసాయ ఆధారపడిన ప్రాంతం ఇదంతా కూడా. మేము అందరం కూరగాయలు ప్లస్ వరి తోటలు, పూల తోటలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ చాలా వరకు మేము పండిస్తాం. ఇక్కడ నుండి సిరిసిల్లకి వెళ్ళి అమ్మడం ద్వారా చేసుకుంటే ఇలాంటివి కూడా మాకు మార్కెట్లో కూడా ఎలాంటి గుర్తింపు కూడా లేదు. వాటర్ ప్రాబ్లం కానీ కరెంటు కష్టాలు లేకుండా ఉండడానికి ప్రభుత్వం చూసుకొని ఇప్పుడైనా మాకు కనీస గుర్తింపు ఇవ్వాలని అనుకుంటున్నాం. కాలనీలో నీటి వసతి ఇబ్బందిగా ఉందని, సరైన రోడ్లు, స్ట్రీట్ లైట్స్ లేవని చెబుతున్నారు. ప్రభుత్వం తమకు ప్రోత్సాహం అందించి మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు.